రీసెంట్గా జరిగిన కాంగ్రెస్ సభ మంగళగిరిలో ఏదైతే జరిగిందో ఆ సభలో రేవంత్ రెడ్డి గారి టార్గెట్ మొత్తం జగన్ రెడ్డి గారి చుట్టూ తిరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం షర్మిలని బూస్టప్ చేసే దాని మీద నడిచింది. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ దాదాపు 2014 వరకు జరిగింది. 14 తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం నేపథ్యంలో కాంగ్రెస్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నిజానికి ఈరోజు కూడా కాంగ్రెస్కి గతి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఖాతా తెరిచే అవకాశమే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పుట్టిన ముసలం కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఒక ఖాతా ఓపెన్ చేయడానికి సహకారం అందించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే టీడీపీ ఎప్పుడైతే 2024లో ఎలక్షన్లో గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏ మాత్రం వాడి మీద డౌట్ వచ్చినా వాడి తాట ఒలిచి పారేస్తున్నారు. అది టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారా, జనసేన వాళ్ళు చేస్తున్నారా అనేది ఒక క్లారిటీ లేదు. వైఎస్ఆర్సీపీ అభియోగం ఏంటంటే టీడీపీ కార్యకర్తలు కొడుతున్నారు అనేది అభియోగం. దానికి టీడీపీ కౌంటర్ ఏంటంటే వాళ్ళలో వాళ్లే కొట్టుకుంటున్నారు. వాట్ ఎవర్ ద రీజన్స్, వాళ్ళు ఏమి ఇచ్చినా జనాలకు ఒక క్లారిటీ ఉంది ఏం జరుగుతుంది అని. నిజానికి ఎలక్షన్లో ఎవరు ఓడిపోతే వాళ్ళ చర్మాలు ఒలిచి చెప్పులు కుట్టించుకుంటారని ముందుకు ముందే రెండు పార్టీల వాళ్ళు సవాళ్ళు విసురుకున్నారు. దానికి తగినట్టుగానే వాళ్ళు మాట మీద దేని మీద నిలబడకపోయినా ఈ మాట మీద మాత్రం నిలబడతా ఉన్నారు. సో మంగళగిరిలో జరిగిన ఈవెంట్లో షర్మిలమ్మ గారు ఒక్కసారన్న రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను పగలగొట్టకండి అని ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్కి ఒక పిలుపిస్తారనుకున్నా. ఆవిడ విఘ్నతకే వదిలేయాలి మనం ఈ విషయాన్ని. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను పగలగొడితే ఒక కార్యకర్త కళ్లకు గంతలు కట్టుకొని విపరీతంగా బాధపడి రోడ్డు మీద బైఠాయించి పోలీసులతో దన్నులు తిని అరెస్ట్ అయ్యి లాస్ట్గా ఆ విగ్రహాన్ని మళ్ళీ అక్కడ ఇన్స్టాల్ చేయించేదాకా వదిలిపెట్టలేదు. వాడా నిజమైన రాజశేఖర్ రెడ్డి వారసుడు, లేదా ఆయనకు కడుపున పుట్టానని ఆయన అవకాశాన్ని ఆయన క్రియేట్ చేసిన అవకాశాలను వాడుకొని ఆంధ్రప్రదేశ్ని పరిపాలించేద్దామని ఒక చచ్చిపోయిన పార్టీని తట్టిని ఇద్దరు లేపుతూ బయట ప్రపంచానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న షర్మిల గారు నిజమైన వారసురాలు. నీ వారసులు అంటే మన క్రెడిబిలిటీని, మన యొక్క విలువలను, మన యొక్క విజన్ని ముందుకు తీసుకుపోయేవాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను పగలగొడుతున్నప్పుడు విగ్రహంతో ఏముంది నాన్నే పోయాడు అంటే దానికి మనమేం మాట్లాడలేం. మళ్ళీ అదే పోయిన నాన్నను పట్టుకొని మరి ఈరోజు రాజశేఖర రెడ్డి పాలన తీసుకొస్తామంటే రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనం సిగ్గుపడాలో, ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆయన చెప్తున్నందుకు ఆయన సిగ్గుపడాలో నిజానికి మనము ఆయన కలిసి డిసైడ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఆయన బెనిఫిట్స్ మాత్రమే పొందాలనుకోవటం కాదు, విలువలను, ఆయన క్రెడిబిలిటీని స్ఫూర్తించి చూపించగలిగిన ఆ విగ్రహాలను కూడా కాపాడడానికి కొంచెం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నిన్నేమి అనరమ్మా షర్మిలక్క. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా నువ్వు స్టేట్మెంట్ విడుదల చేస్తావు? నిన్ను ఎంప్లాయ్ చేయబడింది నువ్వు జగన్మోహన్ రెడ్డిని తొక్కడానికి కదా, నువ్వు మాకు వ్యతిరేకంగా అంత పెద్ద స్టేట్మెంట్ ఎలా ఇస్తావు అని వాళ్ళు అంటారని ఏమన్నా భయపడ్డారేమో షర్మిల గారు, నాకు తెలియదు. కానీ షర్మిల గారు ఖండించండి. మీ నాన్నగారి విగ్రహాలు పగలగొడుతుంటే ఖండించండి. ఆయన విగ్రహాలు పగలగొడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం బాధపడుతుంది. మీరు కూడా కొంచెం బాధపడుతున్నట్టు, కనీసం బాధపడకపోయినా బాధపడుతున్నట్టన్నా నటించండి. నటిస్తేనన్నా ప్రజలు కొంచెం సింపతిగా ఫీల్ అవుతారేమో. కొంచెం ఆలోచించండి షర్మిల గారు.